హాయ్ అండి, అందరూ బాగున్నారా? వామాకు బజ్జీలు అయితే చేస్తున్నాను. దానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్: వామాకు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టేస్ట్కి తగినంత సాల్ట్ అండి. ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం బజ్జీలు ఏ విధంగా వేస్తామో అదే ప్రాసెస్ అండి మొత్తం. కళాయి పెట్టి ఆయిల్ అయితే హీట్ అవుతుందండి. ఈలోపు వామాకు అయితే శుభ్రంగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను. వామాకు బజ్జీలు వేస్తుంటే మా చిన్న వచ్చి నాకు అరటికాయ బజ్జీలు, ఎగ్ బజ్జీ కావాలన్నాడండి. అందుకనే ఇవి కూడా వేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అండి. పిండి మనం దీనిలో బంగాళాదుంప బజ్జీ వేసుకోవచ్చు, మళ్ళీ టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ, ఇంకా మిరపకాయ బజ్జీ అన్నీ వేసుకోవచ్చండి. చాలా చక్కగా వేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే మంచిగా చేసుకోవచ్చండి. సింపుల్ ప్రాసెసే కాబట్టి హెల్తీగా చేసుకొని హెల్తీగా తినండి. అరటికాయ బజ్జీలు అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు వామాకు బజ్జీలు అయితే వేస్తున్నానండి. వామాకు బజ్జీలు కూడా రెడీ అయ్యాయి. లాస్ట్ ఫైనల్గా ఎగ్ బజ్జీలు అయితే వేస్తున్నాను. స్నాక్స్ బయటివి అడగకుండా పిల్లలకి మనము రోజుకొక రకంగా ఇలా అయితే చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలాగే చేసి పెడతానండి. ఇంట్లోనే హెల్తీగా చేసి పెడతాను. ఇంకా మరికొన్ని రెసిపీస్ తెలుసుకోవాలని ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టేస్టీ యమ్మీ బజ్జీలు అయితే రెడీ అయ్యాయి.